హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి అబౌట్ ఏదైతే సోషల్ మీడియాలో లేదనుకుంటే పర్టికులర్గా చూసుకున్నట్లయితే ట్విట్టర్ యువత, తెలుగు యువత ఎవరైతే ట్విట్టర్లో విపరీతంగా నెగిటివిటీని బాగా స్ప్రెడ్ చేస్తున్నారు కదా, అబౌట్ మూవీస్ గురించి, అబౌట్ ఫ్యాన్ వార్స్ గురించి, హీరోస్ గురించి, ఇంకా చాలా విధాలుగా చాలా రకాలుగా అయితే ట్విట్టర్లో చాలా చాలా దారుణంగా అయితే ఉంది. దీని గురించి కంప్లీట్గా మాట్లాడుకుందాం. అబౌట్ ట్రోలింగ్స్ గురించి కానీ, కొంత ఏదైతే చెప్తున్నాం కదా ఫ్యాన్ వార్స్ గురించి కానీ, ఇవన్నీ కూడా లోపల వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. అంతకన్నా ముందు మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ, ఏవైతే మనకి అప్డేట్స్ కానీ వస్తూ ఉంటే అవి మీకు వీడియో రూపంలో మీకు తెలియజేస్తూ ఉంటాను. సో అందుకు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకొని పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తున్నాయి కాబట్టి అవి మీకు నోటిఫికేషన్ రూపంలో తెలియజేస్తాయి వీడియో వచ్చినట్టుగా. సో అక్కడి నుంచి మన వీడియో అయితే చూడటానికి అవకాశం అయితే ఉంటుంది. ఇంక లేట్ లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రీసెంట్గానే నేను ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను అబౌట్ ఎన్టీఆర్ గారి సినిమా డ్రాగన్ సినిమా గురించి చాలా డిస్టర్బెన్సెస్ కానీ, చాలా స్పెక్యులేషన్స్ కానీ, చాలా బజ్ అయితే, రూమర్స్ అయితే విపరీతంగా స్ప్రెడ్ అయినాయి ఇంటర్నెట్లో. ఏంటి వీళ్ళిద్దరి మధ్యన పడట్లేదు, వీళ్ళిద్దరి మధ్యన సినిమా అయితే సెట్ అవ్వట్లేదు, డ్రాగన్ ఆగిపోయింది, ఎన్టీఆర్ గారు బాగా హెల్త్ అప్సెట్లో ఉన్నారు, ప్రశాంత్ నీల్ గారికి క్రియేటివ్ ఫీల్డ్స్లో ఎన్టీఆర్ గారితో పడలేదు, ఇలా రకరకాలుగా అయితే మన మాటలు వచ్చినాయి, డిస్కషన్స్ అయితే జరిగినాయి. బట్ ఇవన్నీ కట్ చేసే విధంగా వాళ్ళిద్దరు కాంబినేషన్లో ఎన్టీఆర్ గారు మేక్ ఓవర్ అవుతున్నట్టు, అదేవిధంగా హెయిర్ స్టైలిష్ లేదనుకుంటే కాస్ట్యూమ్ సంబంధించిన ఎవరైతే డిజైనర్ ఉంటారో, లుక్ డిజైనర్ ఎవరైతే ఉన్నారో ఆయన అయితే ఆయనతో కూడా ఉన్నారు. దాంతోపాటు ప్రశాంత్ నీల్ గారు అయితే, ప్రశాంత్ నీల్ గారు ఎన్టీఆర్ గారు వీళ్ళిద్దరు కూడా కలిపి ఒక ఫోటోలు అయితే మనకి కనిపించడంతో ఇటువంటి రూమర్స్ అన్నిటికీ కూడా కట్ చెప్పే విధంగా ఆ ఫోటో అయితే మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో ఇక్కడి నుంచి మనకి ఏం తెలియాలంటే, ఇక్కడి నుంచి మేము షూటింగ్ అయితే చాలా సర్వేగంగా అయితే, ఫైర్ అంటే మామూలుగా ఉండదు, డ్రాగన్ అంటే ఏంటో చూపించిపోతున్నాం. షూటింగ్లో విపరీతంగా మేము షూటింగ్ చేసుకుంటూ వస్తున్నాం. అదేవిధంగా నవంబర్లో షెడ్యూల్ ఉంది, ది వెరీ బ్యూటిఫుల్ బిగ్ షెడ్యూల్ అయితే వేసుకున్నాం అని చెప్పేసి మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. వాళ్ళ ట్విట్టర్లో అనౌన్స్ చేయడం కానీ, మనకి కమ్యూనిటీ పోస్ట్లో చెప్పడం కానీ మొత్తం ఓవరాల్గా తెలిసింది. సో షూటింగ్ వీళ్ళిద్దరు ఫోటోలో ఏదైతే చూపించడంతో దాంతోపాటు ఈ సినిమా అయితే కొనసాగుతుంది. ఇంక్లూడింగ్ ఈ రెండు సినిమాలు ఏవైతే డ్రాగన్ సినిమా ఉందో ఈ రెండు పార్ట్ల కింద రాబోతుంది. ఈ రెండు పార్ట్స్ కూడా వితిన్ షార్ట్ టైంలో, షార్ట్ గ్యాప్లో అయితే రిలీజ్ చేయబోతుందని చెప్పేసి మనకైతే అప్డేట్స్ అయితే బయటకు వచ్చినాయి. అవన్నీ కూడా వీడియోస్ అయితే చేశాను, అవి చూడకపోతే ఒకసారి చూడండి. సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి కదా. డ్రాగన్ సినిమా గురించి, ఎన్టీఆర్ గారి గురించి చాలా విపరీతంగా నెగిటివ్గా మాట్లాడతాం. కానీ అట్ ది సేమ్ టైం ఈ టైంలోనే రామ్ చరణ్ గారు పెద్ద సినిమా నుంచి ఒక సాంగ్ అయితే వచ్చింది, ఒక స్టెప్ అయితే బాగా వైరల్ అవుతుంది, ట్రెండ్ అవుతుంది. అయితే వైరల్ అవటం గురించి చూస్తే అది చాలా రకాలుగా వైరల్ అవుతున్నా కానీ అది సాంగ్ కింద వైరల్ అయితే పర్వాలేదు. బట్ కొంతమంది ఎడిట్ చేసి రకరకాలుగా నెగిటివ్గా వాళ్ళ ఓన్ సరే అంటే నెగిటివిటీ యాడ్ చేసి చేయటం అనేది కొంచెం ట్రోలింగ్ కింద లెక్క తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. దాన్ని ట్రోలింగ్ చేసిందని వైరల్ చేస్తున్నారు, సాంగ్ను వైరల్ చేయట్లేదు. సో అది కొంచెం ఇబ్బందికరంగా, చాలా బాధాకరంగా అనిపించింది. ఎందుకంటే టాప్ 6 హీరోస్లో మన రామ్ చరణ్ గారు వన్ ఆఫ్ ది హీరో. మన టాప్ 6 హీరోస్ని మనం కాపాడుకోకుండా ఫ్యాన్ వార్స్ అని చెప్తూ, ట్రోలింగ్ అని చెప్పి, ఇలాగే ఎన్టీఆర్ గారి మీద, రామ్ చరణ్ గారి మీద, లేదంటే మిగతా నలుగురు హీరోల మీద నెగిటివ్గా ట్రోలింగ్ చేయడం అనేది ఎంతవరకు న్యాయం అనేది మీరే తెలుసుకోవాలి, ఎంతవరకు న్యాయం అనేది మీరే చెప్పాలి. ఎందుకంటే మనం ఈ ప్రపంచంలో చూసుకున్నట్లయితే సగం మంది 50% పాజిటివ్ పీపుల్ అయితే, సగం మంది 50% నెగిటివ్ పీపులే ఉంటారు. ఇక్కడ నెగిటివ్ అనేది ఉంది, పాజిటివ్ అనేది ఉంది. ఎవరు ఏ దారిలో వెళ్తున్నారు అనేది ముఖ్యం, అవునా కదా. నెగిటివ్ దారిలో వెళ్తే, ఇప్పుడు వీడియో ఏదైతే ఎడిట్ చేసి పెడుతున్నారు కదా ఇన్స్టాగ్రామ్లో కానీ, ట్విట్టర్లో కానీ, అది బాగా వైరల్ అవుద్ది. కానీ సమ్ టైంలో, ఒక పాయింట్లో, ఏదో ఒక రోజు వినాశనంగానే ఆ పతనం అనేది చూస్తారు. లైఫ్ అనేది అంత సక్సెస్ఫుల్గా, హ్యాపీగా అయితే అనిపించదు. ఎవరైతే నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళు ఎంతసేపు నెగిటివ్ వైబ్స్లో, నెగిటివ్ సరౌండింగ్స్లో, నెగిటివ్ థాట్స్తో, మైండ్ సెట్తో ఉంటారు వాళ్ళు. అలాంటి వాళ్ళకి ఉపయోగం అయితే లేదు. దీనివల్ల ఏమవుతుందంటే చాలామంది ఈ నెగిటివ్కి అట్రాక్ట్ అయ్యి బాగా 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 పాడైపోతున్నారు. సొసైటీ అనేది అది అలాగే పాడైపోతుంది. బట్ మిగతా పాజిటివ్గా ఉన్న పీపుల్ ఎంత కష్టపడినా వీళ్ళకి వచ్చినంత ఆ వైరల్ కానీ, ఆ వ్యూస్ కానీ, ఆ యొక్క ఏవైతే మనకి
ఇంటరాక్షన్ కానీ ఈ పాజిటివ్ పీపుల్కి అనేది రావట్లేదు. వీళ్ళు కూడా ఇందులోకి జాయిన్ అవుదాం, మనకు కూడా ఫ్యాన్ బేస్ని పెంచుకుందాం, ఫ్యాన్ వాష్ చేసి మనం ఒక కమ్యూనిటీని బిల్డ్ చేద్దాం అనే విధంగా తయారైపోతున్నారు నెగిటివ్ పీపుల్ అందరూ కూడా. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ పీపుల్ ఎవరైతే చూస్తున్నారో మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే నెగిటివ్ ఎప్పటికైనా నెగిటివ్గానే ఉంటుంది, పాజిటివ్ ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఉంటుంది. నెగిటివ్కి దేర్ ఈజ్ నో ఎండ అని చెప్పుకోవాలి, దాంతోపాటు ఎండ కూడా ఖచ్చితంగా ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇన్స్టెంట్గా వైరల్ అవ్వచ్చు, ఇన్స్టెంట్గా ట్రెండింగ్ అవ్వచ్చు, ఇన్స్టెంట్గా మీకు ఫేమ్ రావచ్చు, బట్ ఏదో ఒక రోజు అది పతనం అవుతుంది, సర్వనాశనం అయ్యే అవకాశం ఉంటుంది. ఈ ఎడిటింగ్ వల్ల మీ లైఫ్ని మీరు స్పాయిల్ చేసుకున్న వాళ్ళు అవుతారు. పాజిటివ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో మీరు చూస్తున్నారు కదా, ఈ మాటలు విన్నారు కదా, మీరు ఎప్పటికీ కూడా సహనంతో ఓర్పుతో మీ పని నిజాయితీగా పని చేసుకుంటూ ఉన్నట్లయితే ఇలాంటి నెగిటివ్ బ్యాచ్లో చేరకుండా పాజిటివ్గా ఉండి సినిమాని ఎంకరేజ్ చేయగలిగితే, సినిమా ఏవైతే వాళ్ళు క్రియేట్ చేస్తున్న ఏవైతే సీక్వెన్సెస్ ఏవైతే ఉన్నాయో, సీన్స్ ఏవైతే ఉన్నాయో, సాంగ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం అనలైజ్ చేసుకొని మనం కూడా ఒక కొత్త యూనిక్ వేలో డిజైన్ చేయగలమా, సినిమాని చేయగలమా, ఇలాంటి సినిమాను మనం విని ప్రొడ్యూస్ చేయగలమా, మ్యూజిక్ చేయగలమా, అలా మీరు ఆలోచించుకోగలిగితే డెఫినెట్గా మీరు కూడా వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ప్రామినెంట్ లీడర్ కానీ, ప్రామినెంట్ యాక్టర్ కానీ, డైరెక్టర్ కానీ, ప్రొడ్యూసర్ కానీ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాంటి వాటి మీద మీరు పాజిటివ్ వేలో మీరు వెళ్ళగలిగితే డెఫినెట్గా చెప్తున్నాం కదా, డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. మీ సక్సెస్ అనేది స్లోగా ఉన్నా కానీ ఒక పాయింట్ వచ్చినప్పుడు ఆ సక్సెస్ అనేది ఎలా ఎంజాయ్ చేస్తారంటే నెగిటివ్ పీపుల్ కన్నా ఆ ఇన్స్టెంట్ వైరల్ ఏవైతే ఆస్పెక్ట్స్ ఉన్నాయో దానికన్నా 100 రెట్లు, 200 రెట్లు, 1000 రెట్లు ఆనందించే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ట్విట్టర్లో చూస్తున్నాం బాడీ షేమింగ్ కానీ, లేదనుకుంటే కొంత అబ్యూజు, లేదనుకుంటే కొంచెం ఫౌల్ లాంగ్వేజ్ ఎక్కువ వాడటం వల్ల చాలా పాడైపోయారు, చాలా నేర్చుకున్నారు. దానికి ఉన్నంత క్రేజ్ కానీ, దానికి ఉన్నంత వైరల్ ఏదైతే ఫ్యాన్ బేస్ కానీ ఇంక దేనికి లేదు. అది పడిన వెంటనే నెగిటివ్ మీమ్ కానీ, నెగిటివ్ ట్రోలింగ్ కానీ, నెగిటివ్ వీడియో కానీ పడిందంటే వెంటనే సూపర్ ఫాస్ట్గా ట్రెండింగ్ అయిపోద్ది, సూపర్ ఫాస్ట్గా వైరల్ అయిపోద్ది. మొత్తం అందరికీ కూడా అదే కనబడద్ది, మీ ప్రతి సెల్లో కూడా అదే కనబడేటట్టు చేస్తున్నారు. సో నెగిటివ్కి చాలా మంచి స్కోప్ అయితే ఉంది, చాలా మంచి గ్రోత్ అయితే ఉంది. బట్ అది గ్రోత్ అనేది ఎప్పుడోకప్పుడు పతనమయ్యే అవకాశం ఉంటుంది. అది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మీకు పాజిటివ్ని ఎంత మట్టికి అంత పెంచితే అంత మనకి ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో గట్టిగా వస్తుంది, రాక్ సాలిడ్గా ఉండిపోద్ది, అందులో నో డౌట్ అట్ ఆల్. సో ఈ సినిమాలు ఏవైతే ఉన్నాయో, ఎవరైతే ఈ సాంగ్స్ని కానీ, లేదంటే ఇంటీరియర్ కానీ నెగిటివ్గా మాట్లాడతాం కానీ ఇవి తగ్గించుకున్నట్లయితే ఓన్లీ ఇద్దరు హీరోసే కాదు, మిగతా 4 హీరోస్ కూడా, ప్రభాస్ గారు కానీ, మహేష్ బాబు గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, లేదనుకుంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళందరి మీద కూడా నెగిటివిటీని స్ప్రెడ్ చేయడం ఆపేయండి. మన హీరోలు మనమే కాపాడుకోవాలి, మన హీరోలు మనకే ప్రౌడ్నెస్, అవునా కదా. ఒక్కొక్క సినిమా ఒక్కొక్క హాలీవుడ్ రేంజ్కి వెళ్తుందంటే ఎవరి వల్ల అవుతుంది? టాప్ 6 హీరోస్ వాళ్ళే కదా. మనమే ట్రోల్ చేసుకుంటే ఇంకెందుకు? అదే వేరే హీరోలను అయితే బాగా పొగుడతాం, మన హీరోలను అయితే తిట్టుకుంటామా? సో మీరే ఒకసారి ఆలోచించుకోండి లాజిక్. నాకు ఏవైతే చెప్తున్నాను ఓవరాల్గా ఎలా చెప్తున్నానో కూడా నాకైతే క్లియర్ కట్గా స్క్రిప్ట్ అయితే లేదు, కానీ ఉన్నట్టుగా మనస్ఫూర్తిగా నేను పాజిటివ్గానే చెప్తున్నాను. నెగిటివ్కి వెళ్ళొద్దు, పాజిటివ్ వైపుకి వెళ్ళండి, ఇదే నేను చెప్పాలనుకున్నది. ట్రోలింగ్ ఏదైతే ఉందో మెయిన్గా ఈ నెగిటివ్ ట్రోలింగ్ అనేది శాశ్వతంగా మారడానికి ట్రై చేయండి. మీకు వ్యూస్ వస్తాయి, మంచి కామెంట్స్ వస్తాయి, మంచి లైక్ బేస్ వస్తుంది, మంచి షేర్ బేస్ కూడా వస్తుంది. బట్ ఏదో ఒక రోజు అది కొనసాగదు, ఏదో ఒక రోజు మిమ్మల్ని ఎఫెక్ట్ చేస్తుంది, మిమ్మల్ని ముంచే అవకాశం అయితే ఉంటుంది. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే ఉంది. నెవర్ ఎంకరేజ్ నెగిటివ్ ట్రోలింగ్. అది ట్రోలింగ్ అంటే ఏదో సరదాగా నవ్విచ్చే విధంగా ఉండాలే కానీ ఒకరిని కించపరిచేలాగా, ఒకరిని బాధ పెట్టేలాగా, ఒకరిని ఏడిపించే విధంగా ఉన్నట్లయితే ఆ రోజున ఇంకంతే. అది నెగిటివ్ పీపుల్ ఎవరైతే చేస్తున్నారో అలాగా ఏదో ఒక రోజు ఏదో సమయంలో మీరే ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా మీకు చాలా ఉంది. పాజిటివ్ పీపుల్ ఎవరైతే చూస్తున్నారో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, పేషెన్స్తో, కన్సిస్టెన్సీతో మీరు మీ వర్క్ని చేసుకున్నట్లయితే, ఎవరైతే యూత్ ఉన్నారో మీకు సినిమాలు నచ్చితే సినిమాలు చూడండి, లేదనుకుంటే సినిమాలోకి వెళ్ళాలి, అందులో నేను ఏదో ఒకటి నా
ఏంటో నిరూపించుకోవాలనుకున్నట్లయితే స్కిల్స్ని డెవలప్ చేసుకుని దానికి తగ్గట్టుగానే మీరు ఇండస్ట్రీకి వెళ్తే మంచి వెల్కమ్ అయితే దొరుకుతుంది. వెల్కమ్ని మీరు కూడా దొరకకపోతే క్రియేట్ చేసుకోవడానికి అయితే ప్రయత్నించండి. ప్రతి ఒక్కరికి యూనిక్ టాలెంట్ ఉంటుంది, యూనిక్ స్కిల్ ఉంటుంది, యూనిక్ ఐడియా ఉంటుంది, యూనిక్ పర్సనాలిటీ కూడా ఉంటుంది. సో మీ యొక్క మీ మీ బాడీ కానీ, మీ యొక్క ఫేస్ కానీ, లేదంటే ఓవరాల్గా మీరు ఒక హీరో కింద వెళ్ళాలనుకున్నా, ఒక ప్రొడ్యూసర్ కింద వెళ్ళాలనుకున్నా, ఒక డైరెక్టర్ కింద వెళ్ళాలనుకున్నా, ఒక స్క్రిప్ట్ రైటర్గా వెళ్ళాలనుకున్నా అవకాశం అనేది మీకు దొరుకుతుంది. మీరు క్రియేట్ చేసుకోండి, అందులో నో డౌట్ అట్ ఆల్. ప్రతి ఒక్కరికి కూడా మంచి రోజులు అయితే వస్తాయి. అది ఇప్పుడు ఫస్ట్ టైం మీరు ఎవరైతే ఉన్నారో బిగినింగ్ ఫేజ్లో ఎప్పుడైనా స్ట్రగుల్ ఉంటుంది. దాన్ని తట్టుకోలేక భరించలేక మనం నెగిటివ్ వైపుకి వెళ్ళామనుకోండి, నెగిటివ్ ఫేజ్లోకి వెళ్ళామనుకోండి, ఇంకా ఎదుగుదల ఉండదు, మీ సక్సెస్ అనేది చూడలేదు. అది పాజిటివ్లో ఉన్నారనుకోండి, ఇప్పుడు స్ట్రగుల్ అయినా రేపు ఫ్యూచర్లో 100%, నాట్ 100%, 1000% సక్సెస్ అనేది మీరు చూస్తారు. దాని యొక్క కిక్ అనేది మామూలుగా ఉండదు. నేను చెప్తున్నాను, నాకు మామూలుగా నాకు లైఫ్ ఇన్స్పిరేషన్ వచ్చేసరికి చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు. నేను చూస్తున్నాగా, ఆయన సినిమాలు చూసినాం, ఆయన గ్రోత్ చూసాం, ఆయన ఏ లెవెల్లో హై పొజిషన్లో ఉన్నారో మన అందరికీ తెలుసు, అవునా కదా? ఆయన ఒకటే నమ్మారు, కష్టపడి మనం పని చేయాలి, దానికి తగ్గట్టుగా మనం ఎదుగుతూ ఉండాలి, ఎవరిని కూడా మనం విమర్శించకూడదు, ఎవరిని కూడా మనం ఏమీ అనకూడదని ఆయన ఏదైతే అనుకున్నారో, మనం ఏ చెడు మాటలు కూడా వినకుండా కష్టపడి పని చేసుకొని ముందుకు వెళ్తే, ఒళ్ళు ఉంచుకొని పని చేసుకుంటూ ముందుకెళ్తే డెఫినెట్గా మన పని మనం చేసుకుంటే డెఫినెట్గా సక్సెస్ అవుతాం. దాని తాలూకా ఏదైతే చిరంజీవి గారిని చూస్తున్నామో అలా ప్రతి ఒక్కళ్ళు కూడా చూస్తారు మీ సక్సెస్ అనేది. మీ యొక్క డిఫరెంట్ వేరియస్ ప్రొఫెషన్స్లో, డాక్టర్ విషయంలో అయినా, లేదనుకోండి ఇంజనీరింగ్ విషయంలో అయినా, లేదంటే లాయర్ విషయంలో అయినా, లేదనుకోండి గవర్నమెంట్ జాబ్ విషయంలో అయినా, లేదనుకుంటే సాఫ్ట్వేర్ ఫీల్డ్లో అయినా, ఇంక ఏ ఫీల్డ్స్లో అయినా సరే మీ యూనిక్నెస్ని అక్కడ తెలియజేసినట్లయితే మీరు అక్కడ సక్సెస్ అనేది చాలా బాగా చూసే అవకాశం ఉంటుంది, చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు. 10 మంది ప్రజలు మిమ్మల్ని ఇష్టపడుతున్నారంటే, పొగుడుతున్నారంటే, ప్రశంసిస్తున్నారంటే దానికి కేవలం ఒకటే కారణం, మీరు పాజిటివిటీలో ఉన్నారని. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా కంప్లీట్గా నేను చెప్పాలనుకున్నది. ఎవరైతే నెగిటివ్ పీపుల్కి ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా చెప్పినట్టే నేను మ్యాటర్ అబౌట్ సినిమాల గురించి కానీ, లేదనుకుంటే మిగతా ఆస్పెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని విషయాల్లో కూడా మీరు నెగిటివ్కి అయితే వెళ్ళొద్దు, నెగిటివ్ ట్రోలింగ్ చేయొద్దు. నెగిటివ్ పీపుల్కి చెప్తున్నాను, పాజిటివ్ పీపుల్ ఏంటంటే నెగిటివ్ ట్రోలింగ్స్కి ఎంకరేజ్ చేయొద్దు, ఆ వీడియోలు చూడొద్దు. మీరు పాజిటివ్ వైపుకి మీకు సంబంధించిన వర్క్ మీద మీరు స్కిల్స్ నేర్చుకోవడం కోసమే మీరు ప్రయత్నించండి. కానీ ఇలాంటి నెగిటివ్ జోలికి, నెగిటివ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లోకి వెళ్ళొద్దు. మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అవసరమైతే అన్ఇన్స్టాల్ చేసి పడేయండి, దాని జోలికి వెళ్ళొద్దు. ఇది నా విన్నపం, ఇది నేను చెప్పాలనుకున్నది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అబౌట్ రామ్ చరణ్ గారి యొక్క సాంగ్ యొక్క ట్రోలింగ్ విషయంలో కానీ, ఎన్టీఆర్ గారి యొక్క డ్రాగన్ సినిమా గురించి ట్రోలింగ్ విషయంలో కానీ క్లియర్గా కరెక్ట్గా మీకు అయితే చెప్పాను అనుకున్నాను. పాజిటివ్ యాంగిల్లో చెప్పాను, నెగిటివ్ యాంగిల్లో చెప్పాను. నెగిటివ్ యాంగిల్లో వెళ్తే డిజాస్టర్ అవుతుంది, పాజిటివ్ యాంగిల్ వెళ్తే ఇప్పుడు స్ట్రగుల్ అయినా కానీ రేపు ఫ్యూచర్లో 1000% సక్సెస్ రేట్ అనేది చూస్తారని నేను చెప్పాను. రెండు వైపులా కూడా కవర్ చేశాను. ఏ దారిలో వెళ్ళాలనుకుంటున్నాను మీరు ఆలోచించుకోండి. సో అది ఫ్రెండ్స్ ఓవరాల్గా వీడియో అయితే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, సీ యూ అగైన్, బాయ్ బాయ్.